రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ చెవులల్ల గండు చీమలు జొర్ర, వాళ్ళ నెత్తిని పేన్లు గురక, వాళ్ళ కాళ్ళకు జట్టలు ఉట్ట, వాళ్ళ చిన్న మెదడు చితికిపోను, వాళ్ళ కార్జాలు ఖరాబుగాను. దివానాగాళ్ళు, దేడి దిమాగ్గాళ్ళు, కంతిరోళ్ళు, మెంటలోళ్ళు, ఇంకేమైనా తిట్లుంటే మీరే తిట్టుండ్రల్లా ఆ ఉగ్రవాదిగాళ్ళను. వాళ్ళు చేసిన పనికి నాకైతే మస్తు కోపం వస్తున్నది, మస్తు తిట్లు వస్తున్నాయి. కానీ ఆపుకుంటున్నా నేను. అసలు ఏం పాపం చేసిండ్రని మందిని చంపినరోళ్ళ వాళ్ళు. వాళ్ళను పోషమ్మ పొతం చెయ్య, మైసమ్మ మాయం చెయ్య, వాళ్ళ ఇల్లు గాల. అసలు ఆ ఉగ్రవాది గాళ్ళను ఇడిచిపెట్టొద్దోల్లా. నాకైతే కళ్ళ పొంట నీళ్ళే వచ్చినాయి వల్ల పాపం ఆ చచ్చిపోయిన వాళ్ళను వాళ్ళ కుటుంబాలను చూస్తే. అగో చూడుర్రి, ఘోరం అంటే ఘోరం వల్ల నా పానం అంతా ఎత్తుతోనో కొడుతుంది. అన్నం కూడా చక్కగా తినబుద్ధి అయితే లేదు. ఆ దేడిమాకు టెర్రరిస్ట్ గాళ్ళు అన్యాయంగా 26 మందిని పొట్టకు పెట్టుకున్నారు. అసలు మనుషులను చంపేటందుకు వాళ్ళకు చేతులు ఎట్లొచ్చినాయేమో. కాశ్మీర్ రావాళ్ళు ఎంత కంతిరేషం వేసిర్రో లోకమంతా చూసినాం కదా. ఈ బద్మాషిగాళ్ళను ఏం చేసినా పాపం లేదు. ఇగో వాళ్ళు వీళ్ళేనట. జమ్మూ కాశ్మీర్ అంటేనే అదొక స్వర్గలోకం లెక్క ఉంటది. మంచు కొండలు, లోయలు, అసలు చూసేటందుకు 2 కళ్ళు జాలనే జాలే. అందుకే ఎక్కడెక్కడల్లో వందల వేల మంది టూరిస్టులు ఇడికొత్తారు. కాశ్మీర్లో తిరుక్కుంటా సంబరపడుకుంటా మురిసిపోతుంటారు. కానీ ఈ టూరిస్టులను చూస్తే ఉగ్రవాదిగాళ్లకు కళ్ళు మండినట్టున్నాయి. ఎన్ని అలసంది ప్లానింగ్లు వేసుకుంటారో గాని పహల్గం లోయ కాడ ఈ టెర్రరిస్టులు తుపాకులు పట్టుకొచ్చుకొని ఆడికొచ్చిన టూరిస్టులను చంపుకుంటా పోయిరోల్లా. అద్దు అద్దు అని బతలాడుకున్న కాళ్ళు మొక్కినా ఇడిచిపెట్టలే ఆ కంతిరోళ్ళు. పాపం కళ్ళ ముందే ఇంట్లో పానాలు పోతుంటే వీళ్ళ పరిస్థితి చూడాలే. చచ్చిపోయిన వాళ్ళ కొత్తగా పెండ్లైన వాళ్ళు కూడా ఉన్నారోళ్ళ. పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్ళు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఉన్నారు. ఎవరిని ఇడిచిపెట్టలేదు దివాన్ గాళ్ళు. అసలు వీళ్ళు ఏం పాపం చేసిరని చంపిరోళ్ళ? వీళ్ళకేం సంబంధం? వీళ్ళను కొట్టిర్రా తిట్టిర్రా? వీళ్ళను చంపవలసిన అవసరం ఏమొచ్చింది? ఇక ఉగ్రవాదులు మీద పడ్డారని ఎరుకవుడుతోనే మన ప్రధాని మోదీ సారు సౌదీ అరేబియా టూరు నడిమిట్లనే బంద్ పెట్టుకుని వాపస్ మళ్ళా మన దేశానికి వచ్చిండు. ఎయిర్పోర్టులనే మీటింగ్లు పెట్టి ఎట్లెట్ల ముంగటికి పోవాలే ఏంది కథ గవన్నీ ఆలోచన చేసిండట. ఇక సెంటర్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చీకటి వడంగా కాశ్మీర్ కాడికి పోయి అక్కడోళ్లకు ధైర్యం ఇచ్చి ఉగ్రవాదులకు జర గట్టిగానే వార్నింగ్లు ఇచ్చిండట. కానీ ఎంత అన్యాయం ఇది! అసలు ఈ టెర్రరిస్టులకు ఎందుకింత ధైర్యం వచ్చింది? మన దేశంలో ఎట్లదొచ్చిర్రు? మనోళ్లను చంపితే వాళ్ళకేమొత్తది కావచ్చు? కథకున వాడెత్తు. నిజంగా ఎంత బాధనో కదా. నాకైతే నిద్ర కూడా పడతలేదోల్లా. అన్నం కూడా చక్కగా తినబుద్ధి అయితే లేదు. వాళ్ళు ఏం పాపం చేసిండ్రని చంపినరు? పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళను పొట్టగా పెట్టుకున్నారమ్మా. కుటుంబాన్ని దిల్కుష్ చేద్దామని టూర్కి వచ్చిన వాళ్ళని చంపేసిండ్రు. ఒక్కొక్కళ్ళ బాధ చూస్తుంటే నాకైతే కండ్ల పొంట నీళ్ళే వచ్చినాయి. అగో చూడురి మీరు కూడా. నిజంగా ఆ ఉగ్రవాదులు చేసిన పని తలుసుకుంటా అంటేనే నాకు ఇంకా వణుకుబుడుతూనే ఉన్నది. మరి కండ్లారా చూసిన వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది కావచ్చు, అయినోళ్ళను ఓడగొట్టుకున్న వాళ్ళు ఎంత గోసపడ్డారు కావచ్చు కదా. ఇగో వీళ్ళని చూడుర్రి, వీళ్ళు ఎట్లా భయపడుతుర్రు. మనం ఇంట్రోళ్ళని చూసే భయపడుతురు. మనం ఇంట్రోళ్ళను ఉగ్రవాదులే అనుకున్నారట. అంటే ఆ ఉగ్రవాదులు కూడా మనం ఇంట్రోళ్ళ డ్రెస్సులే వచ్చారట కదా. అందుకే మన సైనికులు ఎవరో ఉగ్రవాదులు ఎవరో వాళ్ళకి తెలియక బతలాడుకున్నారు, కాళ్ళు మొక్కిరు. अरे हम लोग फौज हैं, हम लोग बैठो हम लोग फौज हैं, बैठो चलो। अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे। आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं। बैठो आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी। आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ पति आए हैं, बैठो आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी। आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग?
आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ पति को मार दिया? नहीं बेटा शांत रहो, हेलो पानी पियो पानी पियो। ఇక కొత్తగా పెండ్లైన వాళ్ళని కూడా చంపారు కదా ఈ ఉగ్రవాదులు. యోగి అక్క పెన్మిటికి గుండె నిబ్బరంతో సలా అంగొట్టింది. ఇక ఈ 27వ తారీఖు నాడే మన బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు పండగ ఎల్క తుర్తిల ధూమ్ధామ్గా చేసేందుకు మన గులాబీ సైన్యం తయారైపోయింది. ఇక ఇప్పటికే కొన్ని ఊర్ల నుంచి రైతులు ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ బయలుదేరిర్రు. మేడారంలో సమ్మక్క సారక్క జాతర ఎట్లా నడుస్తుందో ఈ ఐతారం నాడు ఎల్క తుర్తిల లక్షల మందితోని బీఆర్ఎస్ జాతర నడుస్తుంది. పాండ్రి మరి అట్లట్లా ఎల్క తుర్తి కాడికే పోయేసొద్దాం నడువురి. ఇదే బీఆర్ఎస్ సభ జరిగే జాగా. ఈ ఐతారం నాడు గులాబీ జాతర నడుతుంది. బీఆర్ఎస్ సభ పెడితే ఎట్లుంటదో మల్లో మల్క లోకానికి ఎరకైతది. వందలు వేలు కాదు లక్షల మంది ఈ సభకు వచ్చేందుకు తయారైతాన్రు. కేసీఆర్ సార్ మాటలను దగ్గర నుంచి వినేందుకు, సర్కార్ మీద కోపాన్ని చూయించేందుకు ముంగట పడుతున్నారు. ఇక ఇప్పటికే మన రామన్న ఎల్కతుర్తికి వచ్చి ఇక ఇక్కడి పనులను దగ్గరుండి చూసిండు. సౌలతులేంటి, పార్కింగ్ ఎట్లా, వచ్చినోళ్లకు ఎలాంటి తక్లీఫ్ కాకుండా ఎట్లా చూసుకోవాలి, ఇగో ఇవన్నీ దగ్గరుండి మరి అరుచుకున్నాడు. అన్నట్టు ఖాళీ పార్కింగ్ కోసమే 1000 ఎకరాలట. ఇక 10 లక్షల నీళ్ల బాటళ్లు, పెరుగు ప్యాకెట్లు పెడుతున్నారు. అసలే ఎండాకాలం కదనొల్ల ఎండకు ఎవ్వరు కూడా తిప్పల పడకుండా మంచి ఇంతజాం చేస్తాండ్రు. డాక్టర్లను కూడా పెట్టిరట. ఇక షెయి పార్టీ పాలన వచ్చినాక కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుస్తలేదు కదా. అందుకే సభకు కరెంటు తక్లీఫ్ లేకుండా 200 జనరేటర్లు తెప్పించి పెడతాండ్రట. ఇక అటు పోలీసులే కాదు బీఆర్ఎస్ పార్టీ తరపున 2000 మంది వాలంటీర్లను పెట్టిర్రు. వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు మిమ్మల్ని. ఇవాళ 24 ఏళ్లు నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజతోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం. రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండేదానికి. ఎందుకంటే ఎండాకాలం ఒక 10 లక్షల వాటర్ బాటిళ్ళు మరి పూర్తి స్థాయిలో అందుబాటులో పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అట్లాగే 10 లక్షల చల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా మొత్తం ప్రాంగణంలో ఎక్కడి వాళ్ళకి అక్కడే వారు కూర్చునే ప్రాంతంలో, వాళ్ళు నిల్చునే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎండ దెబ్బ కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్య వస్తే కూడా దాదాపు 100 పైచిలకు వైద్య బృందాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి సేవలు అందించబోతూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కూడా ఆలోచన చేసి దాదాపు ఒక 15 నుంచి 20 అంబులెన్సులు కూడా దగ్గరలో పెట్టుకున్నాం. వాటిని కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్య సహాయం అందించడానికి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే సుదూర ప్రాంతం నుంచి ఆడబిడ్డలు వస్తున్నారు, అన్నదమ్ములు వస్తున్నారు. గులాబీ దండు కదులుతున్నది కాబట్టి వారందరి సౌకర్యం కోసం చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది. అవి కూడా పూర్తవుతాయి. కానీ ఏ మాట కామాటనుల్లో మన బీఆర్ఎస్ సభ పెట్టిందంటే ఇది మన ఇంటి పార్టీ సభ అన్నట్టే జనం చూసుకుంటారు. గులాబీ బహిరంగ సభ అంటే ఉద్యమకాలం సంధి లక్షల మంది వచ్చి కేసీఆర్ సార్ కు హిమ్మతిచ్చేది. ఇప్పుడు కూడా గంతే. ఇక ఇంకో దిక్కు ఇటు బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు ఇంటింటికి పోయి బహిరంగ సభ గురించి ప్రతి ఒక్కళ్ళకి చెప్తారు. ఇక వీళ్ళు చూడుర్రి కాగితాలు కొట్టించి ఇండ్లకి పోయి బొట్టు పెట్టి మరీ సభకు పిలుస్తాండ్రు. ఇక ర్యాలీలు, ఆటలు, పాటలు, ఉద్యమ పాటలతోని బహిరంగ సభ కోసం ప్రచారం చేస్తున్నారు. నిజం చెప్తున్నా తెలంగాణనే కాదు అటు ఢిల్లీ కూడా ఈ బీఆర్ఎస్ సభ మీదనే నజర్ పెట్టిందులో. ఈ ఒక్క సభ మన రాష్ట్ర రాజకీయాలను మార్చే సభ అని చెప్పుకొస్తున్నారు చాలా మంది.
యావన్ మంది తాగుబోతులకు తెలియజేయున్నది ఏమనగా ఇప్పుడు మీరు గుండె నిబ్బరం చేసుకొని ఈ ముచ్చట చూడాలే. మీరు బాధపడొద్దు, రంది పెట్టుకోవద్దు, పోలీసుల మీద కోపానికి రావద్దు. ఏమంటాన్నా ఏమైంది మల్లీశ్వరి, తాగుబోతుల మీద గంతగనం జాలి దయా చూయిస్తున్నావు అని అంటారా? ఏం లేదోల్లా, ఇప్పుడు ఒక ఊళ్ళే తాగుబోతులకు గుండె కోత మిగిలింది కాదోల్లా. ఈ ముచ్చట చూస్తేనైతే వాళ్ళు అయ్యో 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 అని అనుకుంటా గుండెలు బాదుకుంటారు కావచ్చు. ఎందుకన్నా మంచిది ఓ మందు బాబులు, జర కళ్ళు మూసుకొని ఈ ముచ్చట చూడుర్రి. కళ్ళు మూసుకొని ఎట్లా చూస్తావా అని కారణం ఆడేరు. మందు బాబులకు ఏదన్నా సాధ్యమే కదా, అందుకే చెప్తున్నా. ఆగో ముచ్చట రెడీగా ఉన్నది చూడుర్రి. అయ్యయ్యయ్యో, బంగారం లాంటి మందు, మత్తెక్కిచ్చే మందు, మనసు నిమ్మలం చేసే మందు. ఆఖరికత్తే ఇట్లా తుక్కు తుక్కు చేస్తాన్నారు. వీళ్ళకు చేతులు ఎట్లా వచ్చినాయమ్మా? బుల్డోజర్లు ఎందుకు పట్టుకొచ్చిర్రమ్మా? ఇగో గిట్లనే మందు బాబులు శోకాలు తీస్తున్నారు అయి ఉండాలి ఈ సీన్ చూసినాక. కాదా మరి? ఒకటి కాదు రెండు కాదు, కండ్ల ముందే 45 లక్షల రూపాయలు ఎవ్వలి నోట్లకు పోకుండా తుక్కు తుక్కు వేసి పడేసిరుల్లా పోలీసులు. మనకాడ కాదులేండ్రి, గా ఉజ్జయిని అన్నట. మరి పోలీసు వాళ్లకు పని పాట ఏం లేదా? మందు బాటల మీద పడ్డరేంది అని అనిపించచ్చు. అయితే ఇదంతా దొంగ మందంట. అంటే దొంగతనంగా వేరే రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చి ఈడమ్ముతున్నారట. వాటిని ఇట్లా రోడ్ రోలర్ల కింద జేసీబీల కింద వేసి మళ్ళా ఎవరు తాగకుండా మందు వరద వారిచ్చిర్రు. పాపం నోటికాడి దాకా వచ్చిన మందు ఇట్లా భూంపాలు అయ్యే వరకల్లా మందు బాబులు రందులు పెట్టుకున్నారట. సరే, పోలీసు వాళ్ళు చేసింది మంచి పనే, అది దొంగ మందు కాబట్టి గట్ల చేసిరు. మరి గట్ల ఎవ్వలకు అక్కరకు రాకుండా చేసే బదులు వాటినే మంచి మందు లెక్క మారిస్తే ఏమైపోవు? ఎంతకో అంతకు అమ్ముడో లేకుంటే ఏ రాష్ట్రం నుంచి తెచ్చిర్రో ఆ రాష్ట్రానికి మళ్ళా వాపస్ అప్పచెప్పుడో ఎత్తే ఏమవునో. ఉత్త పుణ్యానికి ఎందుకు ఇట్లా సీసలు వలగొట్టుడు అని మందుబాబులు జర కోపానికి వచ్చి లోపల గులువుకుంటురట. లంచం 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 లంచం, ఈ లంచం పాడుగాను. ఈ లంచాన్ని గనిపెట్టి నోన్ని ఫస్ట్ తన్నాలనోళ్ళ అటెనక తీసుకునేటోళ్ళను పొతం పెట్టాలి, ఇచ్చేటోళ్ళను కూడా ఇడిచిపెట్టొద్దోల్లా, వాళ్ళకు కూడా క్లాస్ వీకాలి. అసలు లంచం తీసుకునుడు ఎంత పెద్ద తప్పో ఇచ్చుడు కూడా అంతే తప్పు. మనం ఇచ్చుకుంటూ పోతుంటే వాళ్ళు తీసుకుంటూ పోతుంటారు. అసలు అలవాటు కూడా చేసినట్టున్నామొల్ల. అందుకే ఎవరన్నా లంచం అడిగితే ఏం చేయాలనంటే ఇగో ఈ అన్న లెక్క చేయాలొల్లా. చూడుర్రి మరి. ఆహా, అవో ఎంత పురుసగా కూర్చున్నారో చూడుర్రి. ఇంట్లో ఒక సారు పేరు శ్రీధర్ బాబు, ఇంకో సారు పేరు సురేష్ సారు. మన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ SRSP ఆఫీసులో కొలువు ఎత్తాడు. జీతం కూడా తీసుకుంటారు. కానీ వీళ్లకు జీతం కంటే లంచం సొమ్ము మీద పాయిరం ఎక్కువనట. అది కూడా వీళ్ళతోటి పనిచేసేటాయనకాయనే తీసుకున్నారు. పాపం వీళ్ళ ఆఫీసులో పనిచేసే ఇజాజ్ అనే అన్న లీవ్ పెడదామంటే లీవ్ ఇచ్చేందుకు 20,000 డిమాండ్ చేసిరట. ఇగో చెప్పుండ్రి కథ. ఇక అన్న డైరెక్ట్ ఏసీ బోర్లకు చెప్తే వాళ్ళు వచ్చి గిట్ల పట్టుకున్నారు. ఇక ఇప్పుడు వీళ్ళకు ఫుల్ లీవులే లీవులు. ఆగస్టు 5 నుంచి 5-8 నుంచి 31 అక్టోబర్ 3 నెలలు 8 రోజులు నేను మెడికల్ లీవ్ పెట్టిన, హెల్త్ బాగాలేక. ఆ మెడికల్ లీవ్ తీసేందుకు 20,000 6 నెలలు అయిపోయింది నేను జాయిన్ అయ్యి. 20,000 అడుగుతున్నాను. సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, కేస్ వర్కర్ ఆయనే, సీనియర్ అసిస్టెంట్ సురేష్. 6 నెలల నుంచి లీవ్ శాంక్షన్ చేయాలి. పెద్దపల్లి లంచగొండి ఆఫీసర్ల కథ గట్లున్నదా? ఇగో ఈ కొండన్నను చూడురిగా. ఈయన వనపర్తి జిల్లా గణపురం మండలంలో కరెంట్ ఆఫీసులో ఇంజనీర్ అట. ఏదో కరెంటు పనులలో బిల్లులు ఇచ్చేందుకు 10,000 లంచం అడిగిండు. అవసరమా? ఈ కక్కుర్తి ఎందుకు కావచ్చు? పేరుకేమో ఇంజనీరు, కరెంటు పని చేయకనట లంచాలకు మరుగుడైంది. ఇక ఏసీ బోర్లకు దొరికిండు. ఈయన ఇజ్జత్ అంతా పోయింది. ఇప్పుడు ముఖం ఏడ దాచుకుంటావు సారు? అసలు ఈ లంచగొండి ఆఫీసర్లను ఈడ్చిపెట్టొద్దొల్లా. ఏమనుకున్నా మంచిదే, మంచిగా జీతాలు తీసుకుంటారు. మన పని చేయడానికి మనకాన్నే ఉల్టా పైసలు తీసుకుంటారు. అరే ఇదెక్కడి పద్ధతి? ఇదేమి తరీకా?
ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్దా ముచ్చట్లు ఇవన్నటోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.